హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 4 దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2y² ప్లస్ 4z² అట్ 1, 1, -1 ఇన్ ద డైరెక్షన్ ఆఫ్. సో ఎప్పుడైనా డైరెక్షనల్ డెరివేటివ్ అంటే సో ఫార్ములా ఈ డాట్ డెల్ పై, ఇక్కడ ఫంక్షన్ పై ఉంది. ఒకవేళ ఎఫ్ ఇస్తే ఈ డాట్ డెల్ ఎఫ్. మరి ఇక్కడ ఈ అంటే ఏంటి? యూనిట్ వెక్టార్ అన్నమాట. ఒక వెక్టార్ ఇచ్చినప్పుడు యూనిట్ వెక్టార్కి ఫార్ములా ఆ వెక్టార్ని రాయాలి. అంటే 2i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ i కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, j కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ 1, k కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఇది అన్నమాట. అదేవిధంగా డెల్ పై అంటే మనం పై ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చేసాడు. పైని ఎక్స్తోను వైతోను జెడ్తోను పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. అప్పుడు డెల్ పై ఫార్ములా ఐ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే డో పై బై డో వై ప్లస్ కే డో పై బై డో జెడ్. కాబట్టి ఈ అనేది వెక్టారు, అలానే డెల్ పై కూడా వెక్టార్. అప్పుడు మాత్రమే డాట్ ప్రోడక్ట్ చేయాలన్నమాట. ఓకేనా? ఈ రెండు డాట్ ప్రోడక్ట్లోనే ఉండాలా అది. ఎస్, ఇప్పుడు చూడండి స్టెప్ బై స్టెప్ చేస్తాను. ఫస్ట్ యూనిట్ వెక్టార్ని రాస్తున్నాను. ఇఫ్ ఈ ఈజ్ ద యూనిట్ వెక్టార్, if E is the unit vector in the direction of 2i bar plus j bar minus k bar, then so formula E is equal to ఆ వెక్టార్ రాయండి 2i bar ప్లస్ j బార్ మైనస్ k బార్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ i కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, j కోఎఫిషియంట్ 1 స్క్వేర్ మళ్ళీ k కోఎఫిషియంట్ -1 హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్ డివైడెడ్ బై రూట్ 5, ఇక్కడ 6, రూట్ 6 అన్నమాట. ఓకేనా? ఈ వెక్టార్లో వచ్చిందా. ఇప్పుడు డెల్ పై కూడా వెక్టార్లోనే రావాలంటే ఐజేకేలో రావాలి. అప్పుడు డాట్ ప్రొడక్ట్ చేస్తాం. సో గివెన్ దట్ పై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2y², అదేవిధంగా 4z². ఇప్పుడు దీన్ని ఎక్స్తోను వైతోను జెడ్తోను పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాను. సో డిఫరెన్షియేటింగ్ partially with respect to x, y and z we get. చెప్పండి, పార్షియల్ డెరివేట్ చేస్తే పైన ఎక్స్తో చేస్తున్నాను. సో డో పై బై డో ఎక్స్, ఓన్లీ ఎక్స్తోనే చేయండి. పైని వైజెడ్ సంబంధం లేదు. ఎక్స్ స్క్వేర్కి 2x, ఇంకా ఎక్స్ ఉందా ఇక్కడ ఏమన్నా సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ లేదు కాబట్టి చేయకూడదు. డో పై బై డో వై, ఓన్లీ వైతోనే చేయి. వై ఎక్కడుందో అక్కడ చేయి. వై స్క్వేర్కి 2y, ఆల్రెడీ -2 ఉంది, 4y అవుతుంది. ఓకే, సో డో పై బై డో జెడ్, ఓన్లీ జెడ్తోనే చేయి. z² 2z, 2 × 4 8z అవుద్ది. ఎస్, ఇప్పుడు డెల్ పై కనుక్కుంటున్నాం. డెల్ పై ఫార్ములా దాన్ని గ్రేడ్ పై కూడా అంటాం. ఐ డో పై బై డో ఎక్స్ ఐ బార్ ప్లస్ j బార్ డో పై బై డో వై ప్లస్ k బార్ డో పై బై డో జెడ్. ఓకే, ఎస్, డెల్ పై ఈజ్ ఈక్వల్ టు డో పై బై డో ఎక్స్ అంటే 2x, పక్కనే ఐ బార్ ఉంటుంది. డో పై బై డో వై అంటే -4y, పక్కనే j బార్ ఉంటుంది. డో పై బై డో జెడ్ అంటే 8z k బార్. ఇప్పుడు ఇక్కడ XYZలు రిమూవ్ అవ్వాలంటే వాడు పాయింట్ ఇచ్చేసాడు అట్ 1, 1, -1. కాబట్టి ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. at 1, 1, -1.
సో del pi at 1 1 minus 1, x ప్లేస్లో 1, y ప్లేస్లో 1, z ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్. సో 2 into 1 అంటే 2నే I బార్ రాశాను. -4 into y అంటే 1 అంటే -4 j బార్. నెక్స్ట్ ప్లస్ 8 z అంటే -1 అంటే -8 k బార్. ఓకే సరే. సో డెల్ పైనే కనిపెట్టేశాను. 2i బార్ -4j బార్ -8k బార్. ఇప్పుడు డైరెక్ట్గా ఫార్ములాని రాసేద్దాం. సో దేర్ ఫోర్ ద డైరెక్షనల్ డెరివేటివ్. సో ఫార్ములా ఏంటి? ఈ డాట్ డెల్ పై. సో ఈ అంటే మనకు తెలుసు, ఆల్రెడీ కనిపెట్టేసాము. 2i ప్లస్ j మైనస్ k బై √6 డాట్ డెల్ పై ఇందాకే కనిపెట్టేసాము. సో 2i బార్ -4j బార్ -8k బార్. ఎస్, ఇప్పుడు ఈ రెండు వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం అంటే వాటి కోఎఫిషియన్స్ని మల్టిప్లై చేయండి. 2 into 2 1 2 4 2 into 2 4 +1 -4 అంటే -4 -1 -8 +8 అవుతుంది. డివైడెడ్ బై √6 అట్లనే ఉంటుంది. -4 + 4 క్యాన్సిల్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 8/√6. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.